साबिक वजीर टी श्रीनिवास यादव ने कहा कि बीआरएस सरबराह के चंद्रशेखर राव की सालगिरह की तकरीबात इस महीने की 17 तारीख को मुनक्कद की जाएगी। साबिक वजीर श्रीनिवास यादव ने सिकंदराबाद पार्लियामेंट हल्के इंचार्ज टी किरण यादव, साबिक रुकन कानून साज कौंसिल श्रीनिवास रेड्डी, सीनियर बीआरएस कायदीन आर चंद्रशेखर रेड्डी और साबिक चेयरमैन वासुदेवा रेड्डी के साथ तेलंगाना भवन में मीडिया से खिताब किया। उन्होंने बताया कि अवामी नुमाइंदों, साबिका अवामी नुमाइंदों, कायदीन, कारकुनों और शायकीन की मौजूदगी में बीआरएस पार्टी दफ्तर में सालगिरह की शानदार तकरीब का इनेकाद किया जाएगा। उन्होंने कहा कि सालगिरह के मौके पर मंदिरों, मसाजिद और गिरजा घरों में खुसूसी इबादत व दुआओं के लिए इंतजाम किए जाएंगे। उन्होंने बताया कि माजूरों को व्हील चेयर्स की तकसीम, ऑटो ड्राइवरों को इंश्योरेंस दस्तावेजात की तकसीम, मरीजों को फलों की तकसीम और दीगर समाजी खिदमत के प्रोग्राम मुनक्कद किए जाएंगे। उन्होंने कहा कि केसीआर के सियासी उरूज और तहरीक के पस मंजर में बनाई गई एक खुसूसी दस्तावेजी फिल्म भी दिखाई जाएगी। 70वीं सालगिरह के मौके पर 70 किलो वजनी केक भी काटा जाएगा। వేదిక మీద పెద్దలకు కూడా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎల్లుండి 17వ తారీఖున కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ టైం పెద్దమ్మగుడిలో, తర్వాత జలవిహార్లో, ఇక్కడ భవన్లో కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించడం కాకుండా పార్టీ శ్రేణులు, గౌరవ గతంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా విద్యార్థి నాయకులు, మా వికలాంగుల చైర్మన్ గారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం. మా మహిళా మంత్రులు కూడా తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపున దేవాలయాలు కానివ్వండి, చర్చులు కానివ్వండి, మసీదులు కానివ్వండి, గురుద్వారాలు, దీంతో పాటు హాస్పిటల్స్లో కూడా మరి పేషెంట్స్కు బ్రెడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఈ రకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 69 వసంతాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలో అడిగిస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయుర్వేదాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని, ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30, 10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు, అందరూ పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి మరి వివరాలని సాయి కిరణ్ గారు మీకు చెప్తారు. అందరూ నాయకులు, కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి 10 గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా మీరు కూడా భాగస్వామ్యమై అందరితో పాటు మీరు కూడా భోజనాలు స్వీకరించాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటాం. ఓకే. ప్రతి ఏటా ఫిబ్రవరి 17 అయినా జూలై 24 అయినా మా ప్రెసిడెంట్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పుట్టినరోజులు మా పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటూ రావడం జరిగింది. ప్రతిసారి కూడా ఏదైనా వ్యక్తులకు సహాయం అందే విధంగా చేయాలి పుట్టినరోజులోనే కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గడిచిన 4-5 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి ఈ తెలంగాణ భవన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈసారి 70వ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్, వారికి వారి కుటుంబ సభ్యులకి 1 లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని, దాంతోపాటు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి